ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. మనకి కృష్ణరాజు గారు కొన్ని శేష ప్రశ్నలు అన్నారు కానీ అవి సూటి ప్రశ్నలుగా నాకు అనిపిస్తున్నాయి. అందులో చాలా వాటికి సమాధానం దొరుకుతుంది. పెద్దగా లోతులోకి అంటే మనం బుడమేరు లోతులోకో లేకపోతే కృష్ణానది లోతులోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ కరకట్ట దగ్గర ఫ్లో ఎలా ఉంటుంది పైనే ఇల్లు మునిగే స్థాయిలో అక్కడికే ఆన్సర్ లభిస్తుందేమో అనిపిస్తోంది. ఏంటిది ఇద్దరి భాగస్వామ్యం ఏంటి, ఒక పవర్ ప్లాంట్ విషయం ఏంటి, ఇటు కరకట్ట దగ్గర చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతుందని బుడమేరు గేట్లు ఎత్తేసారనేది ఇంకొకటి. ఏంటి ఇద్దరి పాపం ఉందా ఇందులో, ఇద్దరి భాగస్వామ్యం ఉందా ఈరోజు విజయవాడ విలయానికి? నమస్తే అండి, ఈశ్వర్ గారికి, అలాగే కృష్ణరాజు గారికి, మిత్రుడు వెంకటరెడ్డికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే రెగ్యులేటర్స్ కానీ లిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కడైతే ప్రాజెక్ట్ నుంచి కానీ రెగ్యులేటర్ నుంచి కానీ వాటర్ కింద కుదిరేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రోటోకాల్స్ ఎవరైతే సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎస్సీ ఉన్నారో ఆ ఎస్సీ అనే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, కింద దిగువనున్న ప్రాంతానికి చెందిన ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, తహసీల్దార్లకి, అదే విధంగా ఎస్ఐలకి సమాచారం అందించాల్సిన అవసరం. సమాచారం అందించిన తర్వాత ఈ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి మైకుల ద్వారా కానీ లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేకపోతే దండోరా చాటింపుల ద్వారా కానీ వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ మీరు తీసుకుంటే పైన అల్మట్టి దగ్గర నుంచి తీసుకుంటే కింద ప్రకాశం బ్యారేజ్ వరకు సార్, ఇట్లా గోదావరిలో ఆఖరికి ధవళేశ్వరం ప్రాజెక్ట్ వరకు మన రాష్ట్రాల్లో ఉన్న వాటి గురించి చెప్తున్నాను సార్. ఇట్లా ఏ ప్రాజెక్ట్ కి తీసుకున్నా, ఏ రెగ్యులేటర్ కి తీసుకున్నా ఇది ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అంశం. దీన్ని ఈ ప్రభుత్వం పాటించిందా? విజయవాడలో ఏదైతే పరివాహక ప్రాంతం బుడమేరుకు సంబంధించి లోతట్టు ప్రాంతాలైనటువంటి సింగనగర్ లో కానీ లేకపోతే కండ్రికలో కానీ పాత రాజేశ్వరిపేటలో కానీ పాయకాపురంలో కానీ ఇవి లోతట్టు ప్రాంతాలు. వీటిల్లో ఎక్కడైనా సరే కనీసం దండోరా చాటింపు చేశారా, లేకపోతే ఎస్ఎంఎస్ పెట్టారా, మైకుల ద్వారా అలర్ట్ చేశారా, ఏ ఒక్కరినైనా సురక్షిత ప్రాంతానికి తరలించారా? ఇది క్రిమినల్ చర్య కాదా? ఇది ఖచ్చితంగా క్రిమినల్ చర్య కాదా? బాధ్యుల పైన కఠినంగా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం లేదా? ఇది ఒక పాయింట్ అయితే సార్, ఇది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటంటే సార్, ఏదైతే సార్ బుడమేరు డైవర్షన్ స్కీమ్ దగ్గర ప్రతి ఏడాది కూడా ఏడాది పొడవునా 2000 క్యూసెక్లు వరద ఉంటుంది. ఈ 2000 వరద ఉంది. అక్కడ మేము పవర్ ప్లాంట్ పెడతామని చెప్పేసి ఏపీ జెన్కో 1994లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే అప్పుడే సార్ ఏదైతే ఈయన ఉన్నారు కదండి, ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈయనకి పసక్కన వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారికి అధికారం సంపాదించుకున్న తర్వాత క్విడ్ ప్రో క్వోలో భాగంగా ఆయన ఏదైతే సార్ 1995లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తర్వాత 98 ఏప్రిల్ 13 సార్ 1020 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 500 కిలోవాట్ల మెగా సామర్థ్యంతో 2 మెగా పవర్ ప్రాజెక్టులకి ఆయన పర్మిషన్ ఇచ్చడం జరిగింది చంద్రబాబు నాయుడు. దీన్ని మళ్ళీ సార్ 99 ఫిబ్రవరి 15 పెంచి 700 కిలోవాట్లకు పెంచారు. నీటి సామర్థ్యం కూడా 1520 క్యూసెక్కుల నీటిని అలాకేట్ చేయడం జరిగింది. ఇదా సార్, ఇలా క్విడ్ ప్రో క్వోలో అలాకేట్ చేసిన తర్వాత ఈ బుడమేరు డైవర్షన్ స్కీమ్ ద్వారా వెళ్లే వాటర్ మొత్తం కూడా అది కృష్ణానదిలో కలవకుండా ఇక్కడ ఆపేస్తా ఉన్నారు. బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ డైవర్షన్ స్కీమ్ డైవర్షన్ స్కీమ్ ని వాటర్ ని కృష్ణానదిలో కలపకుండా ఈ రాధాకృష్ణకి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ ఆపుతుంది అని చెప్పేసి చాలా సార్లు బుడమేరు గండ్లు పడి విజయవాడ మునిగిన సందర్భం. దీంట్లో భాగంగా సార్ 2005లో కూడా విజయవాడకి బుడమేరు గండ్లు పడి వరదలు వచ్చిన తర్వాత నిపుణుల కమిటీ మొత్తం కూడా ఏర్పాటు చేసి వైఎస్ఆర్ గారికి నివేదిక ఇచ్చిన తర్వాత దివంగత మాజీ ముఖ్యమంత్రి బలి ఆయనకి ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారు సార్ బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని 37,555 క్యూసెక్కులకు పెంచి 2009 ఆగస్టు 29న ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డుగా ఉంది బుడమేరు డైవర్షన్ స్కీమ్ అని చెప్పి ఎన్ఓసిని రద్దు చేయడం జరిగింది సార్. ఎన్ఓసిని రద్దు చేసిన తర్వాత వైఎస్ఆర్ గారి అకాల మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ఎన్ఓసిని కొన్ని షరతులతో పెట్టేసి ఎన్ఓసిని మళ్ళీ ఆయన పునరుద్ధరించారు. చంద్రబాబు నాయుడు గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, సో ఫ్రెండ్ కు ఫ్రెండ్, మిత్రుడికి మిత్రుడు అయినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఫేవర్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 నుంచి 19 మధ్యలో కంప్లీట్ గా బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని అటకెక్కించారు పూర్తిగా బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని ఎక్కించిన తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మేమేం చేశామంటే కరెక్ట్ గా సార్ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్ఓసీని రద్దు చేయడం జరిగింది సార్. 2021 జూన్ 6న ఎన్ఓసీని రద్దు చేసి బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని ఆధునీకరించాలి అని చెప్పేసి మేము సంకల్పం చేస్తే దానికి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి 0503 సార్ మార్చి 5, 2021 హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని ఆపింది ఎవరు? రాధాకృష్ణ. ఈ రోజు వలగలేరు గేట్లు ఎందుకు ఎత్తారో తెలుసా సార్? ఎలాంటి ముందస్తు సమాచారం ఇప్పుడు వలగలేరు గేట్లు ఎత్తకపోతే అవి మొత్తం వెళ్ళిపోయి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ముంచేయడం జరుగుతుంది. ఓకే, కాకుండా వరద పూర్తిగా వెళ్ళి చంద్రబాబు నివాసాన్ని ముంచెత్తడమే కాకుండా సార్ ఇక్కడ అందరూ గమనించలేని విషయం ఏంటంటే ఇందులో పెద్ద కుట్ర దాగింది సార్. చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముంచెత్తడమే కాకుండా కరకట్టకి గండ్లు పడి, కరకట్ట వీక్ గా ఉంది, కరకట్ట గండ్లు పడి రాజధాని ప్రాంతం మొత్తం కూడా మునిగిపోతుంది. సో రాజధాని ప్రాంతం మునిగిపోతే 15,000 కోట్ల రూపాయలు మనం ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చుకోవడానికి ప్రపోజల్ పెట్టాం కదా, ప్రపంచ బ్యాంక్ కూడా 15,000 కోట్ల రూపాయలు మన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతింటుంది. అందుకని 4 లక్షల మంది జీవితాలని వరదల పాలు చేస్తారా? ఎంత దుర్మార్గం సార్, ఎంత దుర్మార్గం అంటే సార్ విజయవాడ ప్రజల బ్రతుకులను ఛిద్రం చేసింది దుర్మార్గ ప్రభుత్వం సార్. ఎలాంటి ఏదైతే ప్రపంచ బ్యాంక్ ఎంత వరద వచ్చినా సార్ 1 మినిట్ సార్, ఎంత వరద వచ్చినా ఎన్ని నీళ్లు వచ్చినా అమరావతి మునగలేదు అని చెప్పి ప్రపంచ బ్యాంకు చూపించుకోవడం కోసం వలగలేరు దగ్గర మధ్యలో లాకులు వదిలి విజయవాడ ప్రాంత ప్రజలు ఉసురు తీసింది దుర్మార్గ ప్రభుత్వం. ఇది క్రిమినల్ చర్య కాదా? ఖచ్చితంగా వీళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం లేదా? కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం లేదా? సార్ కనీసం సార్ వలగలేరు లాకులు ఎత్తే ముందు ఎంత సమయం ఉంది డిఈనే క్లియర్ గా చెప్తున్నారు. ప్రజలను అలర్ట్ చేస్తుంటే వాళ్ళ విలువైన వస్తువులను తీసుకొని వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కదా. అలా కాకుండా లక్షలాది ప్రజల కళలను చిత్రం చేసింది సార్. ఒక మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పేదవాడి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ కళ ఏంటి? మంచి మంచం కొనుక్కోవడం, మంచి టీవీ కొనుక్కోవడం, లేకపోతే మంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనుక్కోవడం, వాళ్ళ పిల్లలకి బంగారం కొనుక్కోవడం, ఇవి సార్. ఇవన్నీ కూడా ఈ రోజు నీళ్ల పాలు అయిపోయాయి. చరిత్రలో కనీవిని ప్రతి ఇంటికి కనీసం 1,00,000 రూపాయలు మినిమం ఆస్తి నష్టం జరిగింది. ఇంత పెద్ద కుట్ర ఉంది అంటున్నారా? అయితే ప్రత్యక్షంగా 3.5 లక్షల మంది, పరోక్షంగా 6 లక్షల మంది ఈ రోజు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఎవరి దుర్మార్గం వల్ల ఇది? ఎవరి దుర్మార్గం వల్ల? ఖచ్చితంగా కృష్ణంరాజు గారు చెప్పినట్టుగా కృష్ణంరాజు గారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఎంక్వైరీ వేయాలి, కేసులు నమోదు చేయాలి బాధ్యుల మీద. లేని పక్షంలో కనీసం హైకోర్టు అయినా సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా లేని పక్షంలో సార్ ఇంతమంది సార్ మీకు చూపిస్తున్నది 45-50 మంది ఏదైతే చనిపోయారని చూపిస్తున్నారు సార్, 100 దాటిపోయాయి సార్. వాళ్ళ ఉసురు తీసిన పాపానికి న్యాయస్థానాల్లో దొరకపోయినా ప్రభుత్వం ఉపేక్షించిన కొండ మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారు మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం సార్.